ఇప్పుడు మన తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశంలో ఇప్పుడు స్టే ఇచ్చింది, అంటే గవర్నమెంట్ సంబంధించిన రిప్లై పెట్టండి అని చెప్పేసి అని. ఈ అంశంలో మనం బాగా వినపడుతున్న పదం ఏంటంటే ట్రిపుల్ టెస్ట్ అని తట్టుకోగలుగుతుందా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు అన్నది, జీవో నెంబర్ 9 ఏదైతే ఇచ్చిందో అన్నది. ట్రిపుల్ టెస్ట్ ఏంటంటే దీనిలో 3 అంశాలు ఉంటాయి అన్నమాట. ఒకటి డెడికేటెడ్ బీసీ కమిషన్ అనేది ఫ్రేమ్ చేయాలి, దానికి చట్టబద్ధతకు తీసుకురావాలి స్టేట్ గవర్నమెంట్. ఒక బీసీ కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ పర్సన్ పెట్టాలి, దానికి జ్యుడిషియల్ ప్రాసెస్ ఎవరైతే ఒక పర్సన్ జడ్జిలో పెట్టుకొని ఈ ఇండిపెండెంట్ కమిషన్ పెట్టాలండి. ఇండిపెండెంట్ కమిషన్ ఏం చేస్తా అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ లో ఉన్న వాళ్ళ స్థితిగతులు మొత్తం స్టడీ చేసుకొని రావాలన్నట్టు. సెకండ్ ఏంటంటే ప్రతి లోకల్ బాడీలో కూడా ఎంతమంది బీసీస్ ఉన్నారు, ఓబీసీ ఎంతమంది ఉన్నారు, ఈ బీసీ కేటగిరీ ఎంత ఉన్నారు, దాంట్లో సబ్ కేటగిరీస్ ఎంతమంది ఉన్నారు, ఓవరాల్ గా ఓబీసీ కేటగిరీ ఆఫ్ దట్ పర్టికులర్ లోకల్ బాడీలో ఎంతమంది పాపులేషన్ ఉన్నది ఒక ప్రాపర్ ఎంపెరికల్ డేటా రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారంటే 100 మందిలో కొన్ని చోట్ల 30 మంది బీసీస్ ఉండొచ్చు, కొన్ని చోట్ల 70 మంది ఉండొచ్చు, కొన్ని చోట్ల 90 మంది కూడా బీసీస్ ఉండొచ్చు ఆ లోకల్ బాడీ వరకు. ఎగ్జాంపుల్ కోసం తీసుకు ఇప్పుడు ఎంపెరికల్ డేటా వస్తా ఉంటే 90 ఉన్న చోట కూడా ఎప్పుడు 100% బీసీ సీట్ చేయాల్సి వస్తుంది. 30 మంది ఉన్న కాడ వేరే పాపులేషన్ ఉన్న కాడ అక్కడ స్టాటిస్టిక్స్ మారిపోతాయి అన్నట్టు. అక్కడ ఎస్సీ పాపులేషన్ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు, ఓసీ పాపులేషన్ ఉండొచ్చు, అక్కడ రాకపోయి ఉండొచ్చు. ఎంపెరికల్ డేటాతో ప్రతి లోకల్ బాడీలో కూడా బీసీల స్టేటస్ ఎంతమంది నెంబర్ పాపులేషన్ తీసుకురావడం అనేది సెకండ్. ఇది థర్డ్ పాయింట్ ఏంటంటే ఓవరాల్ గా మనకి ఉన్న కోటాలో 100 సీట్స్లలో మోర్ దెన్ 50 సీట్స్ అనేది రిజర్వేషన్ దాటకూడదు అన్నది. దీంట్లో ఏమొస్తాయంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి మనకి 50% రావాలి. జనరల్ కేటగిరీలో 50% ఉండాలన్నట్టు. ఇది ఓపెన్. జనరల్ కేటగిరీ అనేది ఓపెన్ టు వాళ్ళు, దీంట్లో ఎవరైనా ఉండొచ్చు, బీసీస్ రావచ్చు, జనరల్ గా అదర్ కాస్ట్ ఉండేటోళ్ళు ఎవరైనా కూడా వచ్చి పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఇది క్లుప్తంగా ట్రిపుల్ టెస్ట్ ఉంది బీసీకి సంబంధించినంత వరకు.